పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి ఘనంగా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సామమూర్తి, ఆటో యూనియన్ నాయకులు బి గోపి, భవన కార్మికుల సంఘం నాయకులు మన్మథరావు తొట్టి, బండి నాయకులు ఎస్సీ గిరిజన సంఘం నాయకులు రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన భారత ప్రజలకు అనేక హక్కులు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకై ప్రజా ఉద్యమాలు రాబోయే రోజులలో నిర్వహిస్తామని, ఆ ఉద్యమాలలో యువకులు కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉన్న ప్రజలందరూ కూడా అందుబాటు ఉండే విధంగా చట్టాలు తెచ్చి ఆ చట్టాలను ఈరోజు మనమందరం అనుభవించడం వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. అలాంటి సందర్భంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు చట్టాలు తెచ్చి దళితులకు, గిరిజనులకు, వ్యవసాయ కూలీలకు, అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల కోసం, గిరిజనుల కోసం తాము ఎంతో కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని రచించి అనేక చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలన్నీ కూడా ఈరోజు ఆ చట్టాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉన్న చట్టాలు తెచ్చి ఈరోజు అన్ని వర్గాల ప్రజలపైన విపరీతమైన దాడి జరుగుతుంది. ఈ దాడిని కానీ మనం ఖండించకపోతే రాబోయే రోజుల్లో యువకులందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే మన రాజ్యాంగ పూర్తిగా వచ్చిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా అమలు చేసే విధంగా మనమందరం కృషి చేయాలి. ఆ విధంగా కృషి చేసిన రోజే నిజమైన అంబేద్కర్కి ఇచ్చిన నివాళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు యువకులందరూ కూడా ఈరోజు మన అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం.